వాలీబాల్ కోచ్ మోహన్ సార్ మనతో ఉన్నారు. సార్ తో మాట్లాడి అసలు వాలీబాల్ గురించి గానీ అన్ని డీటెయిల్స్ అడుగుదాము. హాయ్ సార్. హాయ్. చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు గేమ్? నా గేమ్ నేను 74 నుంచి ఆడాను. 74 నుంచి 82 వరకు ఆడాను. 93లో కోచ్ గా ఇక్కడ అపాయింట్మెంట్ అయ్యాను. అప్పటి నుంచి హాస్టల్స్ రీజనల్ హాస్టల్ అకాడమీ హాస్టల్ కోచ్ గా ఉన్నాను. అంటే ఎన్ని మెడల్స్ సాధించుంటారు మీరు ప్లేయింగ్ టైంలో? అండర్ మై ట్రైనింగ్ 10 మంది అమ్మాయిలు ఇండియాకి ఆడాను, 2 అబ్బాయిలు ఇండియాకి ఆడాను, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయిన వాళ్ళు. నేను విజయవాడ హాస్టల్ 6 years పనిచేశాను. వైజాగ్ అకాడమీలో 5 years పనిచేశాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సరూర్ నగర్ అకాడమీకి కూడా లాస్ట్ 5 years నుంచి నేను కోచ్ గా భరిస్తున్నాను. మీ స్టూడెంట్స్ కి ఎటువంటి మోటివేషన్ ఇస్తారు మీరు? ఫ్యూచర్ ప్లేయర్స్ అంటే భవిష్యత్ ఇంతకుముందు హాస్టల్ పిల్లలు ఎలా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ రెడీ అయ్యారో అలాగా మీరు కూడా ఎదగాలని వాళ్ళని మీరు ఫస్ట్ డివోషన్ ఒకటి, హార్డ్ వర్క్ ఒకటి, మీరు దాన్ని అలవర్చుకొని దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారం మీరు నిమగ్నమై ఉండి అహర్నిశలు కృషి చేసి టార్గెట్ పెట్టుకున్న టార్గెట్ ని మీరు రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఆడాలి తప్ప వేరే ఆలోచన ఉండకుండా. అంటే ఇన్ని ఇయర్స్ లో మీకు బెస్ట్ స్టూడెంట్స్ అని ఎప్పుడు మైండ్ లో ఉంటది కదా, అలాగా మీకు ఎవరైనా ఉన్నారా? అవును, ప్రదీప్ అని ఇంటర్నేషనల్ ప్లేయరు, చెన్నైలో జాబ్ ఇండిపెండెన్స్ లో పనిచేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ కిషోర్ అని ఉన్నాడు. కిషోర్ అతను ఇక్కడ ఏజ్ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాడు. అమ్మాయిలు అందరూ మొత్తం 10 మంది రైల్వే ఇండియన్ మన ఇక్కడ సౌతర్న్ రైల్వేలో వర్క్ చేస్తున్నారు అందరూ. ఓకే సార్, మీరు చిన్నప్పటి నుంచి ఒక స్టూడెంట్ ని స్టడీ చేశారంటే కదా, సో తన గురించి ఏమని చెప్తారా? అదే ఇప్పుడు చెన్నైలో జాబ్ చేస్తున్నాడు అబ్బాయి. 8th క్లాస్ నుంచి నా దగ్గరికి వచ్చేవాడు. తను మెల్లమెల్లగా డైలీ అతను మా హాస్టల్ పిల్లలతోటే ప్రాక్టీస్ చేసేవాడు. తను హైట్ ఉన్న కారణంగా మంచి ఇంట్రెస్ట్ గా మా పిల్లల కంటే కూడా హార్డ్ వర్క్ చేసి తను రూరల్స్ ప్రతి ఏజ్ ప్రకారం మంచి ఎవరి కేటగిరీ ఆడుకుంటాడు. అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ అర్జునావాడికి కూడా దక్కలేదు ఒకటే కారణం, కానీ అసలు అర్జునావాడికి అతను ఎలిజిబుల్ క్యాండిడేట్. తను మరి ఎందుకు కాలేదో అది నాకు అంత తెలియదు. మరి ఇప్పుడు వాలీబాల్ డెవలప్మెంట్ కావాలంటే ఇలాంటి ఇంకా రీజనల్ హాస్టల్స్ ఇంతకుముందు 82లో స్టార్ట్ అయింది మెయిన్ హాస్టల్. అప్పుడు తర్వాత మళ్ళీ కొన్ని రీజనల్ హాస్టల్స్ 3 కడప, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్ కూడా ఉండేవి. వాటి వల్ల బేసిక్స్ అక్కడ నేర్చుకొని మెయిన్ హాస్టల్కి వచ్చి ఇక్కడ మంచి ఇంకా మెలకువలు నేర్చుకొని ఉద్యోగాల ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఎంతో మంది తయారయ్యారు. 90s ఆన్వర్డ్స్ మన ఆంధ్రప్రదేశ్ కు అగ్రస్థానం నిలిచిందంటే బికాస్ ఆఫ్ రీజనల్ హాస్టల్స్ అండ్ మెయిన్ హాస్టల్స్. అలాంటిది మళ్ళీ ఇప్పుడు రావాలని కోరుకుంటున్నాను. షూర్ సార్, డెఫినెట్ గా వాచ్ చేస్తారు, మీ అనేది వింటారు, విని గవర్నమెంట్ ముందుకు వచ్చిందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హాయ్, మీ పేరు? నా పేరు రితీష్. మీకు వాలీబాల్ అనే ఎంచుకోవాలని థాట్ ఎట్లా వచ్చింది? చిన్నప్పుడు ఒక ఫ్యాషన్ ఉండే మాకు, ఇంకా దానివల్ల మేము ఎంచుకోవాల్సి వచ్చింది. దాని వరకు మా కోచ్ సరిగ్గా దొరకడం వల్ల మా కోచ్ మాకు అన్ని రకాలుగా మాకు చెప్తారు, అన్ని రకాలుగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ సార్ చెప్పే విధానం కానీ చాలా బాగుంటది. అండ్ మాకు అట్లయితే మాకు కొన్ని సదుపాయాలు ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ అనేది కావాలి మాకు జిమ్ చేయడానికి. ఇంకా ఇండోర్ లో కూడా పెట్టాలని మేము అనుకుంటున్నాము. మాకు ఇప్పుడు వర్షం పడ్డప్పుడు కానీ రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు కానీ మాకు బయట ఏమైనా చేయాలని అవుట్డోర్ లో చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని మూమెంట్స్ కూడా ఇండోర్ సడన్ గా టోర్నమెంట్స్ పడ్డప్పుడు మేము ఆడాలంటే కూడా కొన్ని లైటింగ్స్ వల్ల కానీ ఆ క్రౌడ్ వల్ల మేము ఆడలేకపోతాం. అండ్ మాకు దాంతో పాటు మేము ఎంతైతే వర్కౌట్ చేస్తున్నామో దాని తగ్గ మాకు ఫుడ్ కావాలని మేము కోరుకుంటున్నాం. దాని తగ్గ డైట్ కావాలి, మాకు ఏమైనా మెయింటైన్ చేస్తారు, మాకు ఏమైనా చేయాలని కోరుకుంటున్నాం. సో గవర్నమెంట్ అనేది డెఫినెట్ గా మీ అదే వింటది మీ బాధ, సో ముందుకు వచ్చిందని ఆశిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.